హలో వెల్కమ్ టు అన్వ్యూస్. ఈరోజు గౌతమ్ మీద పగ్గా ప్రతీకారాలతో రగిలిపోతున్నారు ప్రేరణ, యష్మి వీళ్ళందరూ. ఎస్పెషల్లీ ప్రేరణ అయితే ఆ రోజు గౌతమ్ మణికంఠ ఆ టైంలో వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు టాప్ 5 మారిపోను కదా, ఎంత పని ఏంటి అనుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ అలా చేశారు అనుకుంటే ఈ రోజు వచ్చి నామినేషన్స్ ఏంటో వచ్చినారు కూడా మరి అదే పని చేస్తున్నారు కదా. అసలు వాళ్ళకి ఏం ఎక్కుతుందో బుర్రలోకి వెళ్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. సరే, ఈ టాపిక్ పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ దీని గురించి నేను వేరే ఈ రోజు మార్నింగ్ చేసిన వీడియోలోనే డిస్కషన్స్ చేశాను కాబట్టి దాని గురించి వద్దు, డైరెక్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంది. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎక్స్పోజ్ అయ్యారు. అసలు ఎవరి షేర్స్ ఏంటో కూడా క్లియర్ గా తెలిసాయి. దీని గురించి మాట్లాడుకుందాం. పృథ్వీ బేబకని అంత పెద్ద మాట ఎలా అనేసాడు. నేను మిస్ అయిపోయినా అందరూ మిస్ అయిపోయారో నాకు తెలియదు. తర్వాత నిఖిల్ 2-3 పాయింట్ల దగ్గర అయితే గట్టిగా లాక్ అయిపోయాడు. సో కొన్ని పాయింట్ల దగ్గర తప్పు లేదని చెప్పిన విషయాల్లో కూడా నిఖిల్కి ఒక హైలైట్ వస్తుంది. అలాగే యష్మి కూడా అడ్డంగా బుక్ అయిపోయింది, ప్రేరణ కూడా బుక్ అయిపోయింది. దీని గురించి మాట్లాడుకుందాం. అయితే దానికన్నా ముందు వీడియో నచ్చితే బుద్ధిగా మంచిగా చక్కగా లైక్ చేయండి. అలాగే వీడియో అంత విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఇదనమాట. అయితే వీడియోలోకి వెళ్తే ముందు సోనియా గారు వచ్చారు. మనకు తెలుసు కదా, పాత కంటెస్టెంట్స్ వస్తారు. వీళ్ళని చూసి వీళ్ళు ఫుల్ షాక్ అయిపోయారు. అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సోనియా గారు ప్రేరణను చూస్ చేసుకున్నారు. మన ఎవరు నిఖిల్, ప్రేరణ నిఖిల్ తన నామినేషన్. ప్రేరణకి ఏ పాయింట్స్ చెప్పారు? రూడ్నెస్ గురించి అందరూ చెప్పే కామన్ పాయింట్ రూడ్నెస్ చాలా ఎక్కువైపోయిందని చెప్పారు. ఇది మార్చుకోకపోతే మాత్రం మనం ఏమీ చెయ్యలేము. ఇంకా ఎవరు ఇంత రకాలుగా, నాకు తెలిసి ఏ సీజన్ లో కూడా ఇన్ని రకాలుగా ఇంతమందికి ఇంతలా సజెషన్స్ ఇచ్చి ఆడించలేదు. వీళ్ళని మాత్రం ఇంత చక్కగా ఆడిస్తున్నారు. సో రూడ్నెస్ పెరిగిపోయిందని చెప్పి చేసింది. తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నీకు గ్రూప్ గేమ్ అంటే యాక్చువల్గా ఈ పాయింట్ అయితే సోనియా గారిది వ్యాలిడ్ కాదు. ఏంటంటే కిల్లర్ టాస్క్ లోని పృథ్వీని నామినేట్ చేసి అంతకుముందు క్లాన్ గురించి మీరు అందరూ ఒక మాట అనుకున్నారు కదా. సో ఆ మాటను బ్రేక్అవుట్ చేసాం, కానీ ఆ మాట అక్కడ అనుకోలేదు, దాని తర్వాత అనుకున్నారు. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయ్యారు. సో అక్కడైతే కొంచెం ఈమె కూడా పెద్దగా అరుగు చేయలేకపోతే ప్రేరణ విషయం గట్టిగానే మాట్లాడింది, అది వదిలేయండి. తర్వాత విషయం ఏంటంటే పానీపట్టు విషయంలోని అంతగా నిఖిల్ అగ్రెసివ్ అయిపోయాడు కదా. సో గౌతమ్ కానీ మీరు టీమ్ మెంబర్స్ మీకు సపోర్ట్ చేసుకోరు అని చెప్పేసి నువ్వు టీమ్ మెంబర్స్ నువ్వు సపోర్ట్ చేయమని చెప్పడానికి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నప్పుడు గౌతమ్ మీ టీమ్ మెంబర్ ఏమైనా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న గౌతమ్ను సపోర్ట్ చేయడం అనేసి నిఖిల్ సపోర్ట్ చేసుకున్నారు మీరు అని చెప్పేసి అది అన్నారనమాట. అంటే అక్కడ నిఖిల్ అన్నాడనమాట, యాక్చువల్లీ నేను అక్కడ గౌతమ్ గురించి నేను అగ్రెసివ్ అవ్వలేదు, గౌతమ్ చేసిన ఇష్యూ గురించి నేను అగ్రెసివ్ అవ్వలేదు, గౌతమ్ గురించి వీళ్ళ దగ్గరకు రాలేదు, వీళ్ళ దగ్గర నార్మల్గా వచ్చారు, నార్మల్గా బిహేవ్ చేసి నెమ్మదిగానే తీస్తున్నాను. కానీ అక్కడ ప్రేరణ వాడిన ఎఫర్ట్ మీద నాకు చిర్రెత్తి కోపం వచ్చేసి అప్పుడు లాగడం మొదలెట్టాను. కానీ అక్కడ గౌతమ్కి సంబంధమే లేదు అని క్లియర్ గా చెప్పాడు. ఇది చెప్తుంటే ప్రేరణ ఎప్పుడైతే మళ్ళీ తను తప్పు చెప్తారు కదా, ఎఫర్ట్ అని తను తప్పు చెప్పేస్తారు కదా, అందుకని ఆగు నిఖిల్ నువ్వేం చెప్తున్నావు నాకు తెలుసులే ఆగు అని చెప్తే, కానీ మన తిను ఎవరు సోనియా గారు ఊరుకోరు కదా. అదమ్మ విషయం. అక్కడ గౌతమ్ తప్పలేదంట. అక్కడ నిఖిల్ అలా బిహేవ్ చేయడానికి 100% నువ్వు వాడిన ఎఫ్వర్డే కారణం అంట. అది నీ లూజ్ టంగ్ అని చెప్పి క్లియర్ గా చెప్పేసరికి ప్రేరణకి అడ్డంగా బుక్ అయిపోయాను అనుకుని కుల్లి ఐడియాలతోని టాపిక్ ని ఇలా డివైడ్ చేసిందన్నమాట. అక్క వచ్చేసావా అని చెప్పి అలా అంటే తను ట్రిగర్ అవుతుందని తెలుసు, అలాగే ట్రిగర్ అయింది సోనియా. సో ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయి అక్క అన్న టాపిక్ వెళ్ళిపోయింది అనమాట. సో చాలా గట్టిగా ఇచ్చింది, అది మీరు చూసారు కదా. సో అక్కడ ప్రేరణ తెలివితేటలు ఉపయోగించి సోనియాని ట్రిగర్ చేసింది, సారీ చెప్పించేంత వరకు వెళ్ళింది అనమాట. సో అది అక్కడ జరిగింది. అక్కడ ప్రేరణ అడ్డంగా బుక్ అయింది కదా, ప్రేరణ తప్పే కదా. కానీ వీళ్ళందరూ ఏం చేశారు, గౌతమ్ అలా చెయ్యడం వల్లే నిఖిల్ వచ్చి ఇలా బిహేవ్ చేశాడు, దానివల్ల ఇదైపోయిందని చెప్పి గౌతమ్ అక్కడ వచ్చి వాళ్ళని కన్సర్న్ చేయడానికి చేస్తే గౌతమ్ మీద పెద్దగా అరిచేసి గౌతమ్ని బయట చేసేసి పిచ్చిగా మాట్లాడారు కదా. మరి అదే ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోతాయి? సో ఎన్నిటి వల్ల ఏమవుతుంది, వీళ్ళకి నెగిటివిటీ వస్తుంది, కంప్లీట్ గా నెగిటివ్ వస్తుంది, కంప్లీట్ గా దొరికిపోతున్నారు. సో ఆ విధంగా ప్రేరణకి చెప్పిన పాయింట్స్ ఏంటంటే రూడ్నెస్, లూజ్గా వదిలేయడం, తర్వాత పనిష్మెంట్స్ కూడా ఈక్వల్ గా ఇవ్వకపోవడం అని అభిల్దిని గౌతమ్ది కలిపి చెప్పింది. తర్వాత సెల్ఫ్ ప్రయారిటీ ఎక్కువ, గ్రూప్ గేమ్ ఆడతావు కానీ ఇండివిజువల్ గేమ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు, కానీ గ్రూప్ గేమ్ అని బిల్డప్ ఇస్తావు, నీ వరకు వస్తే గ్రూప్ గేమ్ ఉండాలి అని చెప్పేసి అది చెప్పింది. తర్వాత నిఖిల్ దగ్గరకు వచ్చేసరికి నిఖిల్కి చెప్పారు, కొన్ని పాయింట్స్ చెప్పారు. ఏంటంటే ఎందుకంటే సోనియా గారు కూడా బయటకు వచ్చాక చాలా సఫర్ అయ్యారు కదా. ఎందుకంటే చాలా నెగిటివిటీ కూడగట్టుకొని వచ్చిన మనిషి
ఆ నెగిటివిటీ అంటే తను ఫేస్ అయిన సిచ్యువేషన్స్ చెప్పారు. ఆ తర్వాత అట్ ద సేమ్ టైం నిఖిల్ మీద ఉన్న అభిమానంతో నిఖిల్ ఆట మెరుగుపడాలి, నిఖిల్ జెన్యూన్ పర్సనే కానీ వాడికి ఎలా ఉండాలో అర్థం కావట్లేదు అని కన్సర్న్ కూడా కనిపించింది సోనియా గారిలో. సో ఈ రెండు కూడా చెప్తూ నిఖిల్ ని నామినేట్ చేయడానికి స్టార్ట్ చేయడానికి ముందు కూడా ఒక మాట అన్నారు, మనకి ఎపిసోడ్ లో చూపించలేదు. అరే నీ ఫ్యాన్స్ కూడా క్లారిటీ కావాలి, నీ నుంచి క్లారిటీ కోసం నేను క్వశ్చన్స్ అడుగుతాను చెప్పు అని చెప్పేసి నామినేషన్ స్టార్ట్ చేశారు. అందులో ఒకటి ఏంటంటే స్టాండ్ తీసుకోవని. సోనియా గారి గురించి నేను ఆల్రెడీ దీని గురించి కూడా డిస్కషన్ చేసుకుని మీకు తెలిసిందే. సోనియా గారి గురించి కూడా ఎప్పుడు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. ఆ తర్వాత నువ్వు ఏ రోజు ఎవరికి కూడా స్టాండ్ తీసుకోవు, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్తూ ఉంటావు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. సో దీని గురించి మాట్లాడింది. దాని తర్వాత ఇంకేంటంటే తన డిఫెన్స్ తను చేసుకున్నారు. ఇంకా మెయిన్ ఇష్యూ ఏంటి, యష్మి గురించి. అంటే ఎమోషన్స్ అన్న మాట వచ్చేసరికి, సరే ఎమోషన్స్ అన్న మాట మాట్లాడుతున్నావు కదా, యష్మి ఎమోషన్స్ గురించి నువ్వేం రెస్పెక్ట్ ఇచ్చావు, ఆమె ఎక్కడో దగ్గర ఎక్స్ప్రెస్ చేసుకుంది, బట్ నువ్వేమైనా రెస్పెక్ట్ ఇచ్చావు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే. అక్కడ రోహిణి దగ్గర మాట్లాడాడు, హరితేజ దగ్గర కూడా ఇదే విషయం కాదు మొత్తానికి హరితేజ దగ్గర కూడా మాట్లాడాడు. ఏంటి అమ్మాయిలు అలా ఉంటది, ఆ అమ్మాయితో నేను ఇంకా మాట్లాడను ఇలా అలా ఇలాంటి డిస్కషన్ వచ్చింది. రోహిణి దగ్గర మాత్రం రోహిణి అడిగితే ఏమైనా ఉందా అని అడిగితే తను ఏదో చెప్పింది, బట్ నేను నో అని చెప్పేశాను, నాకు బయట ఉంది అని చెప్పాడంట. ఆ విషయం ఇప్పుడు తెలిసేసరికి యష్మి ఫుల్ అగ్రెసివ్ అయిపోయి అసలు ఇదంతా ఒక డ్రీమ్ తెచ్చిన పెంటబ్బా. సో దీని గురించి ఎక్కడి నుంచి ఎలా మాట్లాడారు అదేంటో తలాతోక ఏంటో ఆది అంతం లేకుండా ఉందన్నమాట. యాక్చువల్లీ ఏమైందంటే మన యష్మి గారికి ఒక డ్రీమ్ వచ్చిందబ్బా. అప్పటి వరకు నిఖిల్ మీద ఎటువంటి ఎమోషన్స్ లేవట. ఒక డ్రీమ్ వచ్చింది. డ్రీమ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే మాట చెప్తున్నాను, నీకు నిఖిల్ మీద ఎటువంటి ఒపీనియన్స్ లేవు, ఏమీ లేవు, డ్రీమ్ ఏదో వచ్చింది, వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టవచ్చు కదా, దాన్ని ఎందుకు అందరికీ చెప్పావు? నాకు డ్రీమ్ వచ్చింది అని చెప్పి అప్పటి నుంచి నిఖిల్తో మాట్లాడే విధానం ఎందుకు మారింది? అక్కడ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే తను అలా చెప్పిందో నిఖిల్కి తెలిసిన తర్వాత నిఖిల్ తనతో మాట్లాడడం మానేశాడు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మాట్లాడడం మానేస్తే తినే వెళ్ళి ఏంట్రా అందరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నా అన్ని చెప్తున్నావు, నాకు మాత్రం ఏం చెప్పట్లేదు, నేను అంతకుముందు ఫ్రెండ్షిప్ లో కూడా ఉండట్లేదు ఏంటి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేనేదో చీప్ గా కనిపిస్తున్నాను నీకు అని చెప్పేసి అంది. అంటే నిఖిల్ నేనేమన్నా మాట్లాడితే అంటే నిఖిల్ ఏమనుకున్నా అంటే డ్రీమ్ అలా వచ్చింది కదా, డ్రీమ్ వచ్చిందని చెప్తుంది కదా, దీనికి నా మీద ఏమైనా ఎమోషన్స్ ఉన్నాయేమో అని తిని అనుకున్నాడు అనమాట. ఏది డైరెక్ట్ గా చెప్పడు కదా, అది వచ్చిన తలకాయ నొప్పి అంతా అనుకుని తిని కొంచెం అవాయిడ్ చేయడం మొదలు పెడితే తను అలా హట్ అయ్యింది. నన్ను ఇంత చీప్ గా చూస్తుంది, నీ వెంట పడేటట్టు నేను కనిపిస్తున్నాను నీకు అని తను హట్ అయ్యింది. అయితే అక్కడ నేను క్లోజ్ గా ఉంటే మళ్ళీ నువ్వు హట్ అవుతావు, నాకు బయట ఇంకొక లైఫ్ ఉంది అని ఆ రోజు చెప్పాడు. కన్ఫర్మ్ గా చెప్పాడు. ఇది ప్రేరణ కూడా ఒప్పుకుంది. కన్ఫర్మ్ మనమే చూసాం, ప్రేరణ ఒప్పుకోవడానికి ఏముంది. చెప్పాడు. చెప్తే తను ఏమంది, నేనేమంత చీప్ గా ఉన్నానా నీకు, నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను, నీ ఆట ఎక్కడ డిస్టర్బ్ అవుద్దు, నేను చాలా బ్యాలెన్సింగ్ గా ఉంటున్నాను అంది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక డ్రీమ్ వల్ల ఆట బ్యాలెన్సింగ్, నీ ఆట పాడైపోద్ది, నీ ఆట చెడిపోద్ది, ఇవన్నీ వస్తాయా? నీకంటే ఒక ఫీలింగ్, నీకంటే ఒక ఎమోషన్స్, నువ్వు ఏదో ఒకటి ఉంది కాబట్టి కదా ఇవన్నీ వస్తున్నాయి. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఒక ట్రాక్ ఇలా నడుపుదాము, సో ఇది ఇలా సరదాగా వెళ్తుంది అనుకున్నారు, సీరియస్గా వెళ్తుంది అనుకున్నారు, ఏదో అనుకున్నది. సో దానికి నిఖిల్ ఏం చేశాడు, తను మాట్లాడమనిసింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే పృథ్వీతో కబురు పెట్టింది, అరే ఫ్రెండ్లీగా మాట్లాడమని, ఇంకా విషయాలన్నీ వదిలేద్దాము అని చెప్పేసి అన్న తర్వాత ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఈ మధ్యలో పెంట ఎక్కడ అయ్యింది, గౌతమ్ వచ్చాడు క్రష్ గ్రిష్ అనుకుంటూ వచ్చినప్పుడు ఈ పృథ్వీ ఏం చేసాడు, ఇండైరెక్ట్ గా నాగార్జున గారు ఏ వచ్చి బీపీ వాళ్ళని, బి వచ్చి సిపి వాళ్ళని అనే టాపిక్ వచ్చేసరికి గౌతమ్ మళ్ళీ దాన్ని హట్ అయ్యాడు అనమాట. అంటే వీళ్ళు అంటే అక్కడ ఏమైంది, గౌతమ్తో యష్మి డాన్స్ చేసింది కదా, అది మళ్ళీ నిఖిల్ ఎందుకు ఫీల్ అయ్యాడు, నిఖిల్ యష్మి డాన్స్ చేసినప్పుడు నాకు మండిందని చెప్పి విష్ణుప్రియకి ఎందుకు చెప్పాడు అంటే ఇతనికి కూడా ఏదో ఫీలింగ్ ఉందనే కదా. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, మనకు అర్థం కదా. వీళ్ళిద్దరు కలిపి ఎవరితో ఆడుకుందాం అనుకున్నారు. ఓకే డన్. యష్మి నిఖిల్ కూడా ఇలా గిచ్చుతున్నాడు అనమాట, గిచ్చేసి పారిపోతున్నాడు. ఈ అమ్మాయి ఏదో బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఆఖరికి ఇద్దరు ఎక్కడికి వచ్చారు తెలుసా, నాకేం ఫీలింగ్స్ రావు, నువ్వు నాకు చెప్పావా, నేను నీకు చెప్పానా, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, ఏ ఫీలింగ్స్ రా, నీ మీద నాకేం ఫీలింగ్స్ అంటుంది. నీ మీద నాకేం ఫీలింగ్స్ ఉండిపోతే అబ్బాయి టీషర్ట్ వేసుకొని పృథ్వీ దగ్గర ఎందుకు అంత పొంగిపోయి, ఇది ఎవరిచ్చారు తెలుసా, నా పేరు ఇచ్చారు అని చెప్పి ఎందుకు పొంగిపోయావు, నేను గౌతమ్తో డాన్స్ చేస్తుంటే ఏంటి నిఖిల్కి చాలా మండిందంట అని ఎందుకండి, మళ్ళీ ఏమొచ్చి ఇష్టం ఉందని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఎందుకండి అంటే తను నిఖిల్ అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట బిహేవ్ చేస్తున్నాడు కదా, అలా బిహేవ్ చేస్తున్నాడు, దీనికి కోపం వస్తుంది కదా, అంటే ఫీలింగ్స్ ఉన్నాయి కదా.
సో ఓవరాల్ గా ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి. బయటికి వెళ్ళి కొంప అయిపోతుందని తెలిసిన తర్వాత, పేరెంట్స్ వచ్చాక రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతుందని తెలిసాక, ఇంకా సోనియాకి వచ్చాక, ఇంకా పంట చేశాక దాన్ని ఎలా కట్ చేయాలో తెలియక ఈ విధంగా క్లోజ్ చేశారు. సో ఇక్కడ నిఖిల్ అండ్ యష్మి చాప్టర్ క్లోజ్ ఇలా అయిపోయింది అనమాట. సో దాన్ని పక్కన పడేద్దాం రా బాబు, ఏంటో ఇన్నాళ్ళు అర్థమయ్యేలా చచ్చేదా నేను. సో ఇదనమాట మన డ్రీమ్ తెచ్చిన పెద్ద పంట. సో అయితే ఇక్కడ యష్మి కూడా బాగా ఫ్లిప్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే సోనియా నిఖిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు రోహిణికి ఇచ్చిన క్లారిటీ నాకు ఇవ్వచ్చు కదా, నాకెందుకు ఆ క్లారిటీ ఇవ్వలేదు, రోహిణి దగ్గర ఎందుకు చెప్పాంది. ఈమె కూడా చెప్పాడు. కానీ ఎవరైనా సరే కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మరీ గట్టిగా చెప్పలేరు. గట్టిగా ఏం చెప్పక్కర్లేదు, డైరెక్ట్ గా చెప్పచ్చు. కానీ డైరెక్ట్ గా చెప్పాడు తను చెప్పడం అంటే తన యాక్షన్స్ కూడా అలాగే చేశాడు. మరి నీకు అర్థమైపోయి అక్కడితో టాపిక్ వదిలేయాలి. వదిలేసినప్పుడు ఇంక అయిపోయిన టాపిక్. మళ్ళీ దాన్ని పట్టుకొని ఇక్కడ ఏదో నిఖిల్ చాలా పెద్ద తప్పు చేసినట్టు, ఓన్లీ నిఖిల్దే తప్పు అన్నట్టుగా చూపించడం యష్మి చేసింది మహా పెద్ద తప్పు. ఇది నాకు అనిపించింది. సో మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. తర్వాత నిఖిల్ నామినేషన్ ఇది అయిపోయింది కదా. సో అంటే ఎమోషన్స్ ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేసిన తర్వాత సోనియా ఏం చెప్పిందంటే, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకో, ఇంకా 1 month టైం ఉంది, ఇవన్నీ నీకు ఎందుకంటే ఇవన్నీ సరి చేసుకుంటా అని చెప్పాను. లాస్ట్ లో అంటే నామినేషన్స్ అన్ని అయిపోయాక సరి చేసుకుంటా అని చెప్పాను. నువ్వు ఒకవేళ విన్నర్ అయితే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేనే అవుతాను అని చెప్పింది. వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం బయటకు వెళ్ళి ప్లాన్ చేసుకుందాం అని కూడా చెప్పింది. సో ఇది ఓవరాల్ ఏంటంటే సోనియాకి నిఖిల్ గెలవాలి, నిఖిల్ ఆట తీరు ఇంప్రూవ్ అవ్వాలి అనేది మాత్రం ఖచ్చితంగా తన మనసులో ఉంది. సో అది అయితే దీని తర్వాత ఇంకెవరు, సోనియా గారు వెళ్ళిపోయారు కదా. నిఖిల్ మన ప్రేరణ అది ఎవరో బేబక్ వచ్చిందండి. బేబక్ వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. నేను సింపుల్ గా చెప్పేస్తాను. ఇక్కడ ప్రతి డిస్కషన్ పృథ్వీ ఆరోగెన్స్ ఎన్నిసార్లు చెప్పుకుంటాం, 100 సార్లు చెప్పుకోవాలి. పృథ్వీ ఆరోగెన్స్, పృథ్వీ అప్పుడు ఎలా బిహేవ్ చేసి మనందరికీ తెలుసు. కాకపోతే నేను ఎక్కడ మిస్ అయ్యి నాకు తెలియదు. పృథ్వీ కాఫీ కప్పు గురించి బేబక్ నామినేట్ చేసింది సిల్లీ పాయింట్ అంటే, నేను కూడా మిమ్మల్ని సిల్లీ పాయింట్ తో నామినేట్ చేస్తానని చెప్పి, అసలు అది ఏంటండి అంత వర్స్ట్ బిహేవియర్, అంత అగ్రెసివ్నెస్. అంటే దాన్ని ఏమైనా అగ్రెసివ్నెస్ కూడా కదా, అంత పొగరా నీకు, అంత పొగరేంటి, యూ ఆర్ ఫ్యాట్ అని చెప్పి నామినేట్ చేశాడంటే ఫస్ట్ వీక్ లో. అసలు నేను నా ఓడ్ ఎక్కడ మిస్ అయిపోయినా నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఎందుకు ఉంచుతున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది బాడీ షేమింగ్ అంటే లిటరల్లీ కంప్లీట్ గా బాడీ షేమింగ్ చేశాడు. ఆమె ఇంకా ఏం అనలేక మేబీ సిగ్గుపడిపోయారు. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ ఎందుకు తీసుకురావడం అని చెప్పేసో మరి ఏంటో తెలియదు. వెంటనే సారీ చెప్పాడు అక్కడ. బట్ ఈవెందో ఆ మాట ఏంటది. సో ఆ మాట ఈ రోజు ఇక్కడ బేబక్క ఇక్కడ మాట్లాడారు. అయినా సరే బేబక్కని కొన్ని విషయాల్లో నువ్వు అలా చెప్పిన తర్వాత కూడా నేను స్పోర్టివ్గా ఉండి కరాటే నేర్చుకున్నా అంటే, కరాటియా దాని కరాటే అంటారా అనుకుంటే ఇంకా అసలు ఆ రూడ్నెస్ ఏంటో నాకేం అర్థం కాలే. వీళ్ళలో ఉన్న పెద్ద కామన్ మిస్టేక్, కామన్ తప్పు ఏంటంటే వాళ్ళ తప్పుని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అసలు బాగా ఆడతారు, అన్నీ ఉన్నాయి, కానీ తప్పుని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ప్రేరణ కూడా ఇందాక నిఖిల్ ఎఫ్ వర్డ్ వాడావు కాబట్టి నేను ఎలా చేశానంటే, అవును సారీ నేను అక్కడ ఎఫ్ వర్డ్ వాడడం చాలా తప్పు చేశాను, అక్కడ నా వల్లే జరిగింది ఇదంతా అనేసి అక్కడే అని ఉంటే, అలా అని ఉండి తను డిఫెండ్ చేసుకుని ఉండే ఆట ఇంకోలా ఉండును. కానీ అది చెయ్యకుండా టాపిక్ ని డివేట్ చేసి అది ఇంకో దగ్గర తీసుకెళ్లిపోయి అసలు అంతకు ముందు కూడా గౌతమ్ని చెడు చేసేసి ఇలా రకరకాలుగా చేసి పడేశారు. సో ఇదే జరుగుతుంది వీళ్ళ విషయంలో. ఇక్కడ కూడా పృథ్వీ ఎక్స్ట్రీమ్లీ సారీ అని నేను ఆ రోజు కూడా సారీ చెప్పాను, ఈ రోజు కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీరు చాలా హర్ట్ అయ్యి ఉంటారు అని చెప్తే అసలు అబ్బాయి ఏంటి పృథ్వీ ఇంత జెన్యున్ గా ఉన్నాడు అని అనుకుందాం. తప్పు చేసినా సరే దాన్ని మళ్ళీ డైలాగులు వేసేసరికి చిరాకు వచ్చి బయటకు పంపించాలనిపించేస్తుంది. సో ఇంకా మన బేబక్ సెకండ్ నామినేషన్ ఎవరు, నిఖిల్ ఏంటి సేమ్ అబ్బా, బేబక్కి సోనియాకి అప్పుడు పడేది కాదు కదా, దాని గురించి నిలబడి నేను ఇక్కడ నిలబడలేదు, కనీసం వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం వస్తే మాట్లాడలేదు అనేది బేబక్క. అప్పుడు అదే పాయింట్, ఇప్పుడు అదే పాయింట్. నేను ఇక్కడ ఏమంటానంటే కంప్లీట్ గా నిఖిల్దే తప్పు. ఈ విషయంలో కూడా నిఖిల్ లాక్ అయిపోయాడు. ఏదైనా సరే ఒక టీం లీడర్ కింద ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా గొడవలు వస్తున్నప్పుడు, టీం మెంబర్స్ కింద గొడవలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి, ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో కనీసం ట్రై చేయాలి కదా. ఏ ట్రై చేయకుండా మీ ఇద్దరి విషయంలో నేనేం దూరిపోతాను, మీ ఇద్దరి విషయంలో నేనేం దూరిపోతాను అంటాడేంటి? ఎందుకు దూరిపోవు, నీ ఫ్రెండ్స్ విషయంలో దూరం మాట్లాడలేదా? సో అలాగా ఏదో సజెషన్స్ ఇస్తున్నావు, ఊరడిస్తున్నావు, అన్ని చేస్తున్నావు కదా. సో అలా ఎలా ఉంటావు? అది మాత్రం ఇక్కడ మాత్రం నిఖిల్ బ్లండర్. బేబక్ విషయంలోని అటు పృథ్వీ ఇటు నిఖిల్ ఇద్దరు కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. డిఫెండ్ చేసుకునే సిచ్యువేషన్స్ కాదు, ఏదో చేసుకున్నారు కానీ బట్ ఆమె పాయింట్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక మన శేఖర్ భాష గారు ఇద్దరు నామినేట్ చేశారు కదా, ప్రేరణ అండ్ యష్మి. ఇది కూడా సింపుల్ గా చెప్పేస్తాను. శేఖర్ భాష గారు పంచ్ డైలాగులు,
నా రియల్ స్టోరీ చెప్పమన్నారు కదా అని నా రియల్ స్టోరీ చెప్పారు. సూపర్ అబ్బా, కొబ్బరికాయ కదా, దాని గురించి చెప్తే వాళ్ళందరూ ఇది ఎందుకు చెప్తున్నారని ఇలా చూస్తున్నారు. ఎక్సలెంట్. లైవ్ లో ఉంది, ఎపిసోడ్ చూపించలేదు. కొబ్బరికాయ చెట్టు ఎలా పుట్టింది, ఎలా పుట్టారో దానికి చిత కొట్టేసి దాని ముక్కలు ఎలా తింటారు అని చెప్తే ఇదేం చెప్తున్నారంటే నా రియల్ స్టోరీయే కదా అంటారు. ఎక్సలెంట్ ఆయన. సో ఆయన ప్రేరణను ఎందుకు నామినేట్ చేశారంటే ఇది ఒక పాయింట్ లో చెప్పేస్తా. మళ్ళీ అదే రూడ్నెస్, ఆ మనుషులు చిన్న చూపు చూడడం ఇలా ఉండడం, ఒకప్పుడు ప్రేరణ ఎలా ఉండేది, ఆ క్యూట్నెస్, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవన్నీ పోయాయమ్మా. అవన్నీ తెచ్చుకోకపోతే చాలా కష్టం అని చెప్తూనే శేఖర్ భాష గారు బయట జరిగిన సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ గా ఓపెన్ గా చెప్పేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నువ్వు రూడ్గా ఉంటున్నావు, రూడ్నెస్ చాలా ఘోరంగా బయటకు వెళ్తుంది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకున్నారు, ఒకరినొకరు నామినేట్ చేసుకోవట్లేదు, ఆట వచ్చేసరికి ఒకటైపోతున్నారు. ఇది నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే, ఎందుకంటే బయట చాలా దారుణంగా ఉంది, లాంగ్వేజ్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, ప్రాంతీయ విభేదాలు వచ్చేస్తున్నాయి, ఇలా ఉంది. నేను చెప్పింది అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని మారితే బాగుపడతారు, లేదంటే చాలా చాలా ఎఫెక్ట్ అవుతుందని క్లియర్ కట్ గా అరటిపండు ఒలిచి తినమన్నట్టుగా చెప్పారు. బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంత క్లియర్ గా చెప్పలేదు, అంత చక్కగా చెప్పారు. ఈయన సరే అర్థం కాకపోతే ఎవరు ఏం చేయాలి. సో ప్రేరణ లూజ్ టంగ్ తగ్గించుకోవాలి. అలాగే యష్మి నామినేట్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు, నీ ఫ్రెండ్స్ కి ఏ రోజు కూడా నామినేట్ చెయ్యి, గ్రూపిజం అనే ట్యాగ్ లో పడిపోయారంటే పడిపోవడం కాదు. ప్రేరణ అయితే గ్రూప్ లో ఉండదు, అంతగా ఉండదు, అప్పుడప్పుడు వెళ్తుంది వస్తుంది పోతుంది అటు ఇటు తిరుగుతుంది. యష్మి అయితే 100% గ్రూప్ గేమే. నామినేషన్స్ డిస్కషన్ చేసుకుంటారు, ఏదైనా అయితే డిస్కషన్స్ చేసుకుంటారు, అన్ని ఉన్నాయి. గ్రూప్ ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ప్రేరణ కూడా మాట్లాడుతుంది, కానీ యష్మి ఇంకా ఎక్కువ ఉంది. సో గ్రూప్ గేమ్ లో ఉన్నారు. మీ వల్ల బ్రహ్మాండంగా ఉన్న నిఖిల్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పాడు. ఇది ఎక్కడైనా నిఖిల్కి అర్థమైతే నిఖిల్ గేమ్ ఇండివిజువల్ గా ఆడుకుంటే ఇప్పటికైనా సరే చాలా బాగుంటుంది. లేదు అంటే ఇంకేం చేయలేము. ఎందుకంటే ఈ రోజు వచ్చిన పాయింట్స్ కూడా అలాంటి పాయింట్స్, కొన్ని పాయింట్స్ లో అయితే నిఖిల్ ఏం మాట్లాడలేకపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ సోనియా అడిగిన ఒక పాయింట్ ఏంటంటే టేస్టీ తేజాని నామినేట్ చేస్తావు కదా, ఎందుకు నామినేట్ చేసావు, ఆ గుడ్డు తీసుకొచ్చి అందులో వేసాడని నామినేట్ చేసావు కదా, మరి ఆల్రెడీ టేస్టీ తేజాకి 2 పనిష్మెంట్లు పడ్డా అయినా సరే నామినేట్ చేసావు, మరి అదే యష్మిని ఎందుకు నామినేట్ చేయలేదు, యష్మి తప్పని ఎందుకు చూపించలేదు, యష్మి ఆల్రెడీ నీతో డిస్కషన్స్ చేసింది కదా, ఏమని టేస్టీ తేజ ఎప్పుడైతే గుడ్డు పడేస్తాడని చూస్తున్నానరా, కేవలం కావాలని చూస్తున్నాను, పడేసిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు వేసాను అని చెప్పేసి నిఖిల్కే చెప్పింది. అది మనం కూడా విన్నాం, మనం కూడా మాట్లాడుకున్నాం, మన తరపున వీళ్ళు వెళ్ళి మాట్లాడారు అంతే. సో దానికి ఎందుకు మాట్లాడలేదంటే తన దగ్గర తనకు ఆన్సర్ లేదు. దాని గురించి ఇంకోటి ఏదో డివేట్ చేసి, ఆ రోజు నేను ఎలా అన్నాను కదా, ఆ రోజు తప్పు అన్నాను, నాకు తప్పు అనిపించలేదని ఏదో చెప్పాను, ఏదో టాపిక్ డివేట్ చేశారు. ఇందాక ప్రేరణ ఎలా డివేట్ చేసింది, నిఖిల్ కూడా అలాగే డివేట్ చేశాడు. కానీ అక్కడ కూడా వాళ్ళు డివేట్ చేసినా సరే తప్పుకు దొరికాడా లేదా, ఖచ్చితంగా దొరికాడు, దానికి ఆన్సర్ లేదు. సో అది ఈ విధంగా అయితే మొత్తం నలుగురు కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని పాయింట్లు దొరికిపోయారు. యష్మి విషయంలో మాత్రం నిఖిల్ కి చాలా పాజిటివ్ అవుతుంది అని అనుకుంటున్నాను, యష్మికి అది దెబ్బ. సో అదే అండి నాకు అనిపించింది ఓవరాల్ గా. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఓవరాల్ గా అయితే వీళ్ళందరూ బయట నుంచి వచ్చి నామినేషన్ చేయడం చాలా మంది ఏం బాగుంది అలా ఇలా అంటున్నారు. బట్ ఇది ఒక మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన పాయింట్స్ అన్ని వాళ్ళు తీసుకెళ్లారని నాకు అనిపిస్తుంది. సో మనం ఏంటంటే అడగాలనుకుంటున్నాము, ఈ పాయింట్స్ మన దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఈ రోజు వీళ్ళ రూపంలో బయటకు వస్తున్నాయేమో నాకు అనిపించింది. దీనివల్ల అయినా సరే కంప్లీట్ గా ఓపెన్ అప్ గా అన్ని యాంగిల్స్ నుంచి గేమ్ మనకు అనిపిస్తుంది, వాళ్ళకి కూడా ఆడుతారని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.